అదే చెప్పండి ఎంత దారుణం అంటే అసలు వాళ్ళ ఇంట్లో తిరుపతి లడ్డు ఎంత కమ్మగుంటదో తిరుమల కొండ మీద వెంగమాంబలో పెట్టే అన్నప్రసాదం అంతే అమోఘంగా ఉంటది. 7 కొండలెక్కి ఎంకన్నబాబు దర్శనం కోసం వచ్చే లక్షలాది భక్తులకు కడుపు నిండా కమ్మటి భోజనం నిరంతరం పెట్టే వెంగమాంబల ఒకప్పటి కంటే ఇప్పుడు నాణ్యత రుచి శానా పెరిగింది. పచ్చటి అరిటాకులో పెట్టే బెల్లమన్నం అంటే నాకు శానా ఇష్టం. నెక్స్ట్ వేడి వేడి అన్నంలో గుమ్మడికాయ కూర ఇంకొంచెం వేస్తే బాగుండు అని ప్రతిసారి అనిపిస్తది. వేసిన 1 గంట గుమ్మడికాయ కూరని ఆంఫట్టని ఆరగించే లోపే సాంబార్ పొగలు గక్కుతూ పలకరించింది. చిక్కటి సాంబార్ ని చక్కగా కలిపి తింటుంటే ఆ దైవికమైన కమ్మదనం వర్ణనాతీతం. కడుపు నిండా తిన్నా గాని ఆఖరికి ఆ మిరియాల చారు కమ్మదనానికి కడుపు ఖాళీ కావాల్సిందే. లాస్ట్ కి ఫస్ట్ అరిటాకులేసిన కొబ్బరి పచ్చడిని మజ్జిగతోని కలిపి తింటే ఈ వెంగమాంబ అన్నప్రసాదానికి మర్చిపోలేని స్టాంప్ వేసినట్టుంటది ఆ రుచి. నేను తిరుమలకి ఎప్పుడు పోయినా ఈ అన్నప్రసాదాన్ని అస్సలు మిస్ గాను. మీరు గనక రీసెంట్ గా వెంగమాంబలో అన్నప్రసాదం తినుంటే గనక ఇంతకు ముందుకి ఇప్పటికీ భోజనం క్వాలిటీ ఎట్లుందో కామెంట్ చేయండి. డిఆర్కే టైమ్స్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివర్లో గంట నొక్కడం మర్చిపోకండి.